ఏంటి సార్ ఇప్పుడు టీవీకే సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ ప్రకటించిన తమిళగా వ్యతిరేక జగం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి. తన పార్టీ పెట్టి తన పార్టీ పెట్టి తన ఎన్నికల్లో నుంచుంటూ ఎవరినో సీఎం అంటాడా? బీజేపీతో పొత్తు ఉండదని చెప్తున్నారు. బీజేపీ దేంట్లో పొత్తున్నా ఏముంది? విజయ్ది ఏమీ లేదు. ఊనే విజయ్ పొత్తి ఒక విజయకాంత్ లెవెల్ కూడా ఉండదు. గతంలో విజయకాంత్ పెట్టి పార్టీ పెట్టి 30 సీట్లు వచ్చేది. ఆ లెవెల్ కూడా ఉండదు. అతనేమి ఒక హీరో. ప్రజా ప్రజా హృదయాల్లో పేదలు ఈ హృదయాల్లో అంత ఆడలో పెద్ద సినిమా వేరమ్మా. సినిమా రాజకీయాలు వేరు. ఎంజీఆర్ లాంటి అయ్యాడు, రామారావు గారు లాంటి అయ్యాడంటే పసిబిడ్డ బాలాది 6 నుంచి 60 వరకు అన్ని వర్గాల వాళ్ళని ఎంజీఆర్ అనే వ్యక్తి ఏమో మొదటి నుంచి కూడా తన సినిమాల్లో వాటిల్లో మొత్తం ఒక ఇది చెప్పుతూ రాజకీయాలు కూడా చూపించుకుంటూ వచ్చాడు. ఆయన అలా పెరిగాడు. మొత్తం పసిబిడ్డ బాలాది ఆయన. అలాగే రామారావు గారు దేవుడు వేషాలు, రైతు వేషాలు అన్నీ వేసి అన్ని వర్గాల వాళ్ళని ఆకట్టుకున్న నటుడు కనుక వాళ్ళకి ఆ స్థాయి ఉంటుంది. సూపర్ స్టేజ్ వాళ్ళకి. వాళ్ళు అనగానే ప్రజలు ఈ విజయకాంతులు, పవన్ కళ్యాణ్లు వీళ్ళంతా అంతే. చిరంజీవి ఎందుకని 18 సీట్లతో ఆగింది కదా బండి, తర్వాత ఇది ఆగిపోయింది. ఒక లెవెల్కి వీళ్ళకి అభిమానులు. అంటే ఈ అభిమానులు వాళ్ళు ఓట్లుగా తిరిగేది కూడా కొంతమందే. మొత్తం యావత్ ప్రజానీకం తిరగదు. పసిబిడ్డ బాలాది సమ్మోహన శక్తి అంటారు. ఈ సమ్మోహన శక్తి అనేది ఒక ఎంజీఆర్, ఒక రామారావు వీళ్ళకి ఉన్నాడు. అందరికీ సమ్మోహన శక్తి ఉండదు. సమ్మోహన శక్తి అయితే ప్రతి హీరో ముఖ్యమంత్రి అయిపోతాడు ప్రతి రాష్ట్రంలో కదా. సమ్మోహన శక్తి కొంతమందికి. పసిబిడ్డ బాలాదని ఆకట్టుకోగలిగిన వ్యక్తులు వాళ్ళు. అందుకని వాళ్ళు అలా చిరస్థాయిగా ఉండిపోతారు. ప్రతి వాళ్ళు రామారావు గారు అయ్యారు కదా నేను అయిపోతాను అనుకుంటే ముట్టికాయలు పడతా ఉంటాయి. అక్కడ అంతే. విజయకాంత్ అనేవాడు ఎలాగూ పడ్డాడు, ఎగిసి దమాల కింద పడ్డాడు. ఇక్కడ చిరంజీవి లాగా అక్కడ విజయకాంత్ పడ్డారు, పడ్డారు కింద. ఈ వాడు అంత ఎలివేటెడ్ ప్రజల గుండెల్లో ఉండిపోయిన ఒక మాస్ హీరో, గుడ్ ఆర్టిస్ట్గా ఓకే అంతే. చెప్తే అతనేదో చించేస్తాడు, పొడి చేస్తాడు, అతనేదో అయిపోతాడు. అతను ఎవరితో ఉంటే ఉంది, బీజేపీతో ఉంటే ఉంది, ఇంకోటితోటి అతను పార్టీగా ఎంటర్ అవుతాడు. ఒక లిస్టులో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఒకడు ఎన్నో 5, 6, 10 సీట్లు వచ్చి అంతే. అంతకుమించి కమలాసన్కే గతి లేదు అక్కడ. కమలాసనే మూసుకోవాల్సి వచ్చింది. తమిళనాడు ఆడియన్స్ మనలాగా ఈ పవన్ కళ్యాణ్ లాగా పిచ్చివాగుడికి ఎగబడి ఆహా ఊహోని రెచ్చిపోయే జనాలు కాదు. అక్కడ ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాగుడికి వాగితే 3వ రోజు మూటగడ్డి పంపిస్తారు. తమిళ ఓటర్స్ చాలా తెలియగల ఓటర్స్, మనలాంటి ఆవేశపరులు కాదు. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకుని అనగానే ఏదో చించేస్తాడు 6 అడుగులు బుల్లెట్ అనుకుని ఎగబడి వేసారు చూడు. ఆ పరిస్థితి అక్కడ ఉండదు. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు దిల్ రాజు వర్సెస్ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ మధ్య గేమ్ చేంజర్ ఇష్యూ ఇప్పటికీ నడుస్తుంది పరిస్థితి. గేమ్ చేంజర్ ఇష్యూ ఇప్పటికీ నడుస్తుంది, ఇంకా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి. రామ్ చరణ్ వర్సెస్ దిల్ రాజు అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సినిమా డిజాస్టర్ అయినాకమ్మా ఆ హీరోకి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్కి ముగ్గురికి సమస్యలు ఉంటాయి. ఇది న్యాచురల్. అది గేమ్ చేంజరు. ప్రొడ్యూసర్ ఎవరైనా, హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా ముగ్గురు టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళే కదా. అది అంత డిజాస్టర్ అయినాక డిస్ట్రిబ్యూటర్లు అందరికీ డబ్బులు పోయి అందరూ ఉన్నాక నీ వల్ల నా వల్లనే వస్తుంది చర్చ అంతే. అది ఆటోమేటిక్గా ఎవరి వల్ల పోయింది? బ్లైండ్గా మీరు నమ్మటం వల్ల పోయింది. 5 ఏళ్ళు అతనికి 4 ఏళ్ళు సినిమా తీయడానికి ప్రొడ్యూసర్గా మీరు ఎలా చేతులు కట్టుకొని ఉంచుతారు? అందువల్ల పోయింది. నేను కష్టపడ్డాను, అయినా నా కష్టం వేస్ట్ అయిపోయింది. రామ్ చరణ్ నేను ముందు చెప్పిందే కదా తీశాను, నేనేం కొత్తగా చేయలేదు, చెప్పింది తీశాను. ఇలా ఉంటాయి. దానికి ముందు కారకులు శంకర్ ద వర్స్ట్. ఆ సినిమాకి నష్టానికి కారకుడు ముఖ్య కారకుడు దొంగ శంకర్ యొక్క అబాధ్యత, శంకర్ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ, శంకర్ యొక్క అహంకారం ఆ సినిమా ఫ్లాప్కి, నష్టానికి కారణం. కనుక జరుగుతూ ఉంటుంది ఈ ట్రోల్స్. ఇంతటి పెద్ద డిజాస్టర్ అయినప్పుడు, అంతటి పెద్ద ఎక్స్పెక్టెడ్ అంత డిజాస్టర్ అయినప్పుడు జరగకుండా నీ వల్ల నా వల్లనే చర్చ చిన్న విషయానికే జరుగుతుంది. ఇంత పెద్దానికి ఎందుకు జరుగుతుంది? బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా నిర్మలా సీతారామన్, అదే రేసులో పురంధేశ్వరి, అదేవిధంగా వనతి శ్రీనివాసన్
అంటే బీజేపీ నాయకత్వము మహిళా చేతిలో పార్టీ పెట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మహిళా చేతిలో పెట్టాలని, నాయకత్వం పెట్టాలని చాలా కాలంగా ఉంది బీజేపీ చేతిలో. బీజేపీకి చాలా కాలంగా మహిళల చేతుల్లోకి ఇంతవరకు సమర్థవంతమైన మహిళలు అంటే ఒక స్టేట్ లెవెల్ వేరు, నేషనల్ లెవెల్లో అంతటి సమర్థవంతమైన ధీటైన మహిళ దొరకలేదు. నిర్మలా సీతారామన్కి ఆ అవకాశం, ఎందుకంటే ఆవిడ ప్రూవ్ చేసుకుంది, ఒక డిఫెన్స్ మినిస్ట్రీ చేసి ప్రూవ్ చేసుకుంది, ఫైనాన్స్ మినిస్టర్గా చేసుకుని ప్రూవ్ చేసుకుంది, టాలెంటెడ్, క్యాపబుల్, ఈజ్ ఎఫిషియంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంది. సో ఆవిడ చేతికి తమిళ్, తెలుగు, కన్నడం, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. సో ఆవిడ చేతికి చెప్తే ఒక లేడీకి ఇవ్వాలని ఎప్పటి నుంచి ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి కరెక్ట్ లేడీ దొరికిన లేడీస్ ఎవరైనా ఇప్పుడు సుష్మా స్వరాజ్ ఉన్నారు, ఆవిడ నార్త్ బెల్ట్ వరకు, ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం అంత స్ట్రాంగ్ కాదు, స్మృతి భాష రాదు, సౌత్ ఇండియన్ భాషలు రావు వాళ్ళకి, అదొకటి ఉంది. సౌత్ ఇండియన్ భాష అంతా ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. తమిళనాడులో హిందీ మాట్లాడుతూ ఉంటే మనకు ఇక్కడ పర్వాలేదు, కానీ ఆంధ్రాకి వెళ్ళినా విజయవాడకి వెళ్ళినా హిందీ మాట్లాడుతూ ఉంటే ప్రజలకి అందుబాటు కాదు కదా ఈక్వేషన్. సో అన్ని భాషలు తమిళనాడులో అసలు హిందీ మాట్లాడితే ఊరుకోరు. కేరళ అంతే, కేరళలో వాళ్ళ భాష ప్రేమ ఉన్న రాష్ట్రాలు కదా. సౌత్లో ఈ అన్ని భాషలు తెలిసి రావడం సమర్థవంతురాలు. ఈ స్మృతి ఇరానీ సమర్థవంతురాలు కన్నా కూడా అడ్మినిస్ట్రేషన్లో సమర్థవంతురాలా అనేది క్వశ్చన్ మార్క్. ఈవిడ అడ్మినిస్ట్రేషన్లో పార్టీ ప్రెసిడెంట్ అనేది ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ. ఆ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ నిర్మలా సీతారామన్కి ఉంది కనుక ఆవిడ అయ్యే అవకాశం ఉంది. పురంధేశ్వరి అక్కడ స్టేట్ ప్రెసిడెంట్గానే స్థాయి లేదు, స్టేట్ ప్రెసిడెంట్గానే బీజేపీని దింపేసింది కిందకి. స్టేట్ ప్రెసిడెంట్ ఆవిడ చేయటం వల్ల ఏమైంది, బీజేపీ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో, బీబీజే అయింది, బీబీపీ అయింది, బాబు భజన్ పార్టీ అయిపోయింది. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటమే ఆవిడకి అధ్యక్ష పదవిలో కూర్చున్నట్టు ఉంది. ఆవిడ పార్టీ కార్యకర్తలను మాత్రం నాశనం చేసి నిర్వీర్యం అయిపోయింది వాళ్ళ పార్టీ. ఇవాళ మళ్ళీ మాధవ్ని ఇచ్చారు, అందుకనే మాధవ్ లాంటి సీనియర్ ఎప్పటి నుంచో పార్టీ, చలపతిరావు గారి కొడుకు అప్పటి నుంచి పార్టీలో ఉన్నవాడు, అతనికి ఇచ్చారు. అతను ఇప్పుడు ఎంతో అతని యొక్క దీంట్లో పార్టీలు ఎగవాలి తప్పితే ఇవాళ చంద్రబాబు భజన కింద తయారైపోయి పార్టీ కేడర్ మొత్తం. నువ్వు చెప్పు జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్లో పార్టీలు గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, బీజేపీ గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎవరు అంత అడుక్కి వెళ్ళిపోయింది పార్టీ. ఆవిడ ఇంకా నేషనల్ ప్రెసిడెంట్ ఎవరిస్తాడు? ముందే వాళ్ళు చెప్పుకుంటారు కావాలంటే, వాళ్ళ మీడియా ఉంది కదా, మీడియాతోటి అలా ఫీలర్లు. ఆవిడకి కూడా అవకాశం ఉంది, ఏమి పిచ్చిపోకూడదు ఆవిడ కనుక ఇవ్వడం అంటే పార్టీ మొత్తం మూసేసుకుని ఢిల్లీ కూడా క్లోజ్. చివరిగా ఒక ప్రశ్న, తెలంగాణ విషయానికి వస్తే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 100 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 15 ఎంపీ స్థానాలు బరాబర్ 2028లో 29లో గెలుస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాడు కేటీఆర్, 100 అని. అంతే. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఓడిపోతారు. ఇవాళ 58 సీట్లే ఓడిపోయారు తెలుగు కాంగ్రెస్. 58 సీట్లు, 62 గెలిస్తే 58 సీట్లు ఓడిపోయారు. రేపు 100 సీట్లు ఓడిపోతారు. ఎందుకు అట్లా అంటారు? ఎందుకంటే ప్రజల్లో ఎంత తప్పు చేశాము. తెలంగాణ బ్రాండ్ని మొత్తం దిగజార్చేశారు వీళ్ళు కాంగ్రెస్. తెలంగాణ బ్రాండ్ ఒకప్పుడు తెలంగాణ అంటే ఎమర్జింగ్ స్టేట్, ద గ్రేట్ స్టేట్, వెరీ తెలంగాణ దేశమంతా తిరిగి చూసింది, కళ్ళు పెద్దవి చేసి చూసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ని ఒక నేషనల్ లీడర్గా చూసింది. అలాంటి తెలంగాణని దరిద్రం, దౌర్భాగ్యం వాళ్ళ తెలంగాణ అనే దాన్ని ఒక బీహార్ కన్నా దారుణంగా వచ్చేసింది. తెలంగాణ సీఎం ఎవడు అంటే ఆ ఢిల్లీ పాదాల దగ్గర కూర్చునే వ్యక్తుల్లో ఒకడు అన్నట్టు దిగజారిపోయింది. అది ప్రజల్లో ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకుని అధికారంలో కూర్చోబెట్టి తప్పు చేసాము, మార్పు అంటే ఈ మార్పు అనుకోలేదు అని బాధపడిపోతున్నారు. చేసి తప్పు చెప్పలేసుకుంటున్నారు. కానీ కనుక ఈ నెక్స్ట్ ఎలక్షన్లో తన్ని తరిమేస్తారు. ఈ ఎప్పటిదాకా ఉంటాడో ఈయనే 100 సీట్లు, ఇప్పుడు ఈ ఆగస్టు ఈయన ఇంకా 2 ఎన్నెళ్ళు ఉంటాడో ఈయనకి తెలియదు పాపం. అక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి ముగ్గేసేస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి కన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైసలు బాగా ఉన్నాయి. అంటే పైసలు బాగా అతను ఫ్యాక్టరీ, ఇంతకుముందు ఇండస్ట్రియలిస్ట్, ఆల్రెడీ పైన దేశంలో ఉన్న ఇండస్ట్రీలు అందరితోటి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాంగ్రెస్కి ఏముంది, ఎవడు సూట్ కేసులు బాగా రెడీ చేయగలరో, ఘనమైన సూట్ కేసులు ఎవరు రెడీ చేయగలరు
వాళ్ళే ప్రజల అభిప్రాయమో అవసరం లేదు వాళ్ళకి జిమ్ చెక్క సూట్ కేసు ఎవరిస్తే వాళ్ళు. అది మొన్నటిదాకా మనాడు చేశాడు. అతని శక్తి అంతే, రేవంత్ శక్తి అంతకన్నా లేదు. ఏదో బ్లాక్మెయిల్ చేశాడు, బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేశాడు, ఇంకోటి బ్లాక్మెయిల్ చేశాడు, కన్స్ట్రక్షన్ ఏరియాని బ్లాక్మెయిల్ చేశాడు, ఏదో మూటలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇంక లేదు. ఇక కోఆపరేటివ్ వాడైతే మొత్తం దేశం మీద ఇండస్ట్రియలిస్ట్ అన్నీ ఉన్నాయి, ఏదో మేనేజ్ చేస్తాడు, అతనికి వెళ్తుంది అంతే. ప్రజలను బట్టి ఉండదు. సో అతని సీటే గ్యారంటీ లేదు. ఈ డబ్బా కబుర్లు ఎందుకు 10 ఏళ్ళు డబ్బా తన సీటు ఉంటే పర్లా. ఏది ఆ వాగుతానికి ఏదో అలవాటైపోయింది, జనాలకు కూడా అలవాటైపోయిందమ్మా. రేవంత్ రెడ్డి గతంలో ఏదో ఎలక్షన్ అప్పుడు ఏదో అనుకున్నారు, కానీ తర్వాత ఇది డబ్బా వాగుడు అర్థమైపోయింది. మైక్ పుచ్చుకుంటే ఏదో డబ్బా వాగుడు, అక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నట్టు అయిపోయింది. డబ్బా వాగుడు వాగటం తర్వాత బైక్ దొరికితే చాలు ఏదో ఒకటి అనేయటం, ఏదో ఒకటి నోటికి వచ్చింది వాగేయటం, ముందు వెనక ఆలోచన లేకుండా అని అర్థమైపోయింది. ప్రజలు మాట్లాడేది పట్టించుకోవట్లేదు ప్రజలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.